రాష్ట్రం అంతా ఆగమాగమైంది. మొత్తం అప్ల పాలైంది. లంక బిందెలున్నాయి అనుకుంటే ఉట్టి ఖాళీ కుండలే ఉన్నాయి. జీతాలు ఇద్దామంటే ఖజానా పైసలేదు. వచ్చిన ఆమ్దాని మొత్తం పంచుడే అవుతుంది. నోరు కడుపు కట్టుకొని ఉన్నది లేనిది కుప్పగొట్టి నెల నెల నెట్టుకొస్తున్నాం. ఇగో గిట్లుంటాయి మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మంత్రులు చెప్పే ముచ్చట్లు. ఓ దిక్కు పైసలు లేవంటారు, అంతా అప్ల పాలైనాం హడక్క తింటున్నామంటారు. మరి గిదేంది సారు, 1000 రూపాయలతోనే ఓడిచిపోయేదానికి 1,00,000 రూపాయలు కష్టంది పెడుతున్నారు. మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టు వెనకట్టుకోడు. సేమ్ గట్లనే ఉన్నది పోండ్రి మన ముఖ్యమంత్రి మంత్రుల తరిక కూడా. పొద్దుగాల లేచిన కానుంచి పండుకునేదాకా ఏడ మైకు దొరికినా రాష్ట్రం అప్పుల కుప్పైంది, షిప్ప చేతికొచ్చింది, అడక తినేది ఒక్కటే తక్కువ ఉంది అని పొడుగు పొడుగు మాటలు చెప్తారు. కానీ ఏతులకు మాత్రం ఏం తక్కువ లేదులా. హైదరాబాద్ దాటాలంటే హెలికాప్టరే తీస్తుర్రు. ఇంట్లో నుంచి కాలు బయటికి పెడితే చాలు గాలి మోటార్ పంక ఆన్ చేయమ్మా అని చెప్తున్నారట. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పంపు మోటార్లను రిజర్వాయర్లను చూస్తందుకు నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు, పాలమూరు మంత్రి జూపల్లి సారు గాలి మోటార్ వేసుకొని పోయిర్రియాల. హైదరాబాద్ నుంచి పాలమూరులా ఏ మూలకు పోయి రావాలన్నా ఒక్క దినంలో పోయి రావచ్చు. అసోంటి దానికి కూడా గాలి మోటార్ అవసరమా సార్లు? ఒక దీనికే కాదు, హైదరాబాద్ నుంచి నల్లగొండకోవాలన్నా, నల్లగొండ నుంచి కోదాడకోవాలన్నా, ఇట్లా 7 నుంచి 7 గాలి మోటారే ఎక్కుతున్నారు మన మంత్రివర్యులు. అసలు అది గాలి మోటార్ అనుకుంటున్నారా? 100 రూపాయల పెట్రోల్ పోస్తే పోయి వచ్చే సైకిల్ మోటార్ అనుకుంటున్నారా? అయినా ఓడిచేది మీ పైసలు కాదు కదా సార్లు, జనం సొమ్మేనాయే. అందుకే మీరు ఇట్లా సోకులు పడుతున్నారని అంటున్నారు తెలంగాణ పబ్లిక్.